దేవదేవ మహాదేవా సర్వలోకేశ్వర సహా నలోకాధారయిష్యంతి తవ తేజా సురోత్తమా. ఒకవేళ మీ తేజస్సు వలన ఒక ప్రాణి పుడితే ఆ ప్రాణిని తట్టుకోగలిగినది, ఆ ప్రాణిని వహించగలిగినది. వహించడం అంటే ప్రాణి నిలబడడానికి ఆధారం ఇవ్వాలి. ఆధారములు 5 ఉంటాయి, పంచభూతములు: పృథివ్యాపస్తేజోవాయురాకాశములు. ఈ పృథివ్యాపస్తేజోవాయురాకాశముల 5ంటికి ఈ శక్తి లేదు. మీ ఇద్దరూ అటువంటి శక్తి కలిగిన వాళ్ళు. మీకు పుట్టే ప్రాణిని భూమి భరించదు, వాయువు భరించదు, నీరు భరించదు, అగ్ని భరించదు, వాయువు భరించదు. కాబట్టి ఎందుకంటారు? కాబట్టి సృష్టి చెయ్యకండి. కాబట్టి నలోకాధారయిష్యంతి తవ తేజా సురోత్తమా. ఓ దేవతలయందు ప్రధానుడా, బిడ్డని కనవద్దు, భూతోత్పత్తి చెయ్యవద్దు, నీ తేజస్సుని నీ యందే నిలబెట్టి నువ్వు తపస్సు చేసుకో పార్వతీదేవితో కలిసి, తప్ప భూతోత్పత్తి చెయ్యొద్దన్నారు. ఆయన విన్నాడు. విని వీళ్ళంటే బుద్ధి లేని మాట అడిగారు కానీ లోకములకు తండ్రి అయిన పరమేశ్వరుడికి తెలియదు వీళ్ళు పడుతున్న బాధ. ఆయన నిజంగా తన తేజస్సుని తనలోకే ఉంచేసుకున్నాడు అనుకోండి. ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి. వెళ్ళిపోయి ఆయన కూర్చుంటే ఎవరొచ్చి ఆయన్ని ఇప్పుడు మీరు కొడుకుని కనండి అని అడగడానికి అర్హులు? అడగచ్చా ఆయన్ని? ఇప్పుడు మీరు మళ్ళీ మా అమ్మతో కలిసి రతిక్రీడ సలిపి కొడుకుని కనండి అనొచ్చా ఆయన్ని? తపస్సు విడిచిపెట్టండి అనొచ్చా? అడిగిన వాడెవడో వాడు కాలిపోతాడు. రెండవ మాట హద్దు మీరుతున్నాడు. ఇందులో లోపల ఒక కోరికుంది, పుట్టే భూతాన్ని భరించలేక ఇంద్ర పదవిలోకి ఎడుతుందేమోనని. 2, తారకాసుర సంహారం జరగడానికి నాకు కొడుకు పుట్టాలి, అది తర్వాత అడుగుదామని వాళ్ళ ఉద్దేశ్యం. కాబట్టి వీళ్ళు ఇంకొక మాట అడిగితే నేను అదే పనిగా కోపం చూపిస్తే బిడ్డలు పాడైపోతారు. ఆయన ఎంతటి ఉదారుడో చూడండి, ఎంతటి దయార్త హృదయుడు. ఆయన అన్నాడు, నేను తండ్రిని, వీళ్ళు బుద్ధిహీనులై అడగచ్చు, నేను పరిధిని మించి మాట్లాడకూడదు అని. ఆయన అన్నాడు, ఒరే ఒక పని చేయండి, నేను కొన్ని 100 సంవత్సరముల నుండి పార్వతీదేవితో దివ్యక్రీడలు అనుభవించిన కారణం చేత నా రేతస్సు తన స్థానము నుండి కదిలిపోయింది. అది అందులో కొంత భాగం పతనమవుతుంది. పతనమైనప్పుడు ఎక్కడ పడాలో నాకు చెప్పండి అన్నాడు. యత్తేజ క్షుభితం ఏతద్ధరా ధారయిష్యతి అన్నారు వాళ్ళు. అమ్మ బాబోయ్, ఆ తేజస్సునే మేం పట్టలేం. నువ్వు పురుషుడవు, తండ్రివి, నీ వీర్యము స్ఖలనమైతే పట్టడానికి క్షేత్రం ఉండాలి, యోగ్యమైనటువంటి క్షేత్రం ఉండాలి, లేకపోతే గర్భస్రావం అవుతుంది. అంతటి తేజస్సుని పట్టగలిగిన దివ్యక్షేత్రం ఉండాలి. దివ్యక్షేత్రం లేదు లోకంలో. అటువంటి క్షేత్రమని చెప్పగలిగినది ఒక్కటే, భూకాంత ఒక్కటే ఉన్నది. కాబట్టి భూమి మీద విడిచిపెట్టేయి అన్నారు. అది దోషం. పురుషుడి యొక్క రేతస్ఖలనం భూమి మీద కలగకూడదు. అధర్మమైనటువంటి ప్రతిపాదన చేశారు. భూకాంత ఒక్కతే పట్టుకుంటుంది, కదలదు, నిశ్చలమైనది, ఇంత పెద్ద తల్లి కాబట్టి ఆవిడ పట్టగలదు, ఆమె యందు నీ రేతస్సు విడిచిపెట్టు అన్నారు. యత్తేజ క్షుభితం ఏతద్ధరా ధారయిష్యతి తతో దేవా పునరితమూచశ్చాద హుతాశనం. పరమశివుడు ఒక నవ్వు నవ్వి, తారకాసుర సంహారం అవ్వాలిగా, తారకాసుర సంహారం అవ్వాలి అంటే ఎలాగో కొడుకు పుట్టాలిగా, కొడుకు పుట్టాలి అంటే వీళ్ళు మళ్ళీ ఇంకొకసారి వచ్చి నన్ను ప్రార్థన చేయకూడదుగా, వీళ్ళ పరిధి దాటినట్టుగా ఎలాగో అనుగ్రహించాలిగా. వీళ్ళ ప్రవర్తనకి తగిన ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తారు. అందుకని ఆయన ఏం చేశాడంటే తన రేతస్సుని భూమి మీద విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే అది భూమినంతటినీ కూడా ఆక్రమించగానే ఆ శివుని యొక్క వీర్యంలో ఉండేటటువంటి వేడిని భరించలేకపోయింది భూమి. భరించలేక పెద్ద పెద్ద కేకలేసి, తతో దేవా పునరిద మూచశ్చాద హుతాశనం. వేడి వేడి అని ఆవిడ అరిచింది, తట్టుకోలేకపోతున్నాను, నేను పట్టలేను అంది. వెంటనే వేడి వేడి అంటున్నావు కాబట్టి వేడిగా ఉండేవాడు, వేడిని తట్టుకునేవాడు అగ్ని ఒక్కడే అని వాళ్ళు అగ్నిని పిలిచారు. దేవతలందరూ పిలిచి, ఓ అగ్నిహోత్ర నీ యందుంచుకో శివవీర్యాన్ని అన్నారు. అగ్ని పురుషుడు, పురుషుని యందు పురుషవీర్యం ఏం చేస్తుంది అంటే నిలవ చేశారని గుర్తు. ఈ రోజుల్లో ఎలా అయితే కృత్రిమమైన గర్భధారణ పురుష వీర్యంతో చేస్తున్నారో అలా మొట్టమొదట జరిగింది ఎప్పుడు అంటే సుబ్రహ్మణ్యోత్పత్తి యందు శివవీర్యాన్ని అగ్ని యందు నిలవ చేశారు. అగ్ని దాన్ని తీసుకుని తన యందు ఉంచాడు. అగ్నికి ఎక్కడిది ఈ శక్తి అని మీరు నన్ను అడగచ్చు. అగ్ని పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు.
పరమశివుడే అగ్నిగా ఉంటాడు. అందుకని శివవీర్యము శివుని ఎందే భద్రమైంది అని దాని గుర్తు. కాబట్టి ఇప్పుడు తతో దేవా పునరిదమూచాద హుతాశనం భౌరంభాంశ నలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విదం యస్యైవ మూర్ఛష్టకం నాణ్యకించన విద్యతే వివృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకరులు. అష్టమూర్తి తత్వంలో పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు 8 పరమశివుడే. అందుకని పంచభూతాల్లో ఒకటి అగ్నిహోత్రం కాబట్టి అగ్ని శివతేజస్సు కనుక శివుడే అగ్ని రూపంలో తన వీర్యాన్ని తన యందే ఉంచుకున్నాడు. భూకాంత నుండి మళ్ళీ గ్రహించాడు. ఇది లిప్తకాలంలో జరిగిపోయింది. శివతేజస్సు భూమి మీద పడిపోవడం, భూమి మీద పడిపోయిన శివతేజస్సు మళ్ళీ అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోవడం అయిపోయింది. భూకాంత యొక్క అరుపులు విని పార్వతీదేవి బయటికి వచ్చింది. దేవతలందరి వంక చూసింది, భూమిదేవి వంక చూసింది. చూసి ఆవిడంది, మీరు చేయకూడనటువంటి పని చేశారు. తల్లి తండ్రుల యొక్క సమాగమం జరుగుతున్నప్పుడు లేదా ఒక భార్య భర్త సంగమిస్తున్నప్పుడు మీరు బిడ్డలను కనవద్దని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు. పార్వతీ కళ్యాణం జరిగింది, సనాతనులైన దంపతులు వాడు. కనవద్దనే అధికారం మొదట లేదు. 2, నీ భార్య యందు కనవద్దని నా యందు చేరవలసినటువంటి శివతేజస్సుని భూకాంత యందు ప్రవేశపెట్టమని అడిగే అధికారం మీకు అసలు లేదు. మీరు అడిగినా పట్టే అధికారం భూకాంతకు అసలు లేదు. కాబట్టి మీ అందరూ తప్పు చేశారు. మిమ్మల్ని అనుగ్రహించడానికి దయాళువైన నా భర్త అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడో ఆయన హృదయం నాకు తెలుసు. అయినా ధర్మాన్ని మీరు తప్పిపోతే, నేను ఉపేక్షిస్తే రేపు లోకంలో ఇదే ధర్మం అవుతుంది. ఎప్పుడూ ఇటువంటి అధర్మం జరగకూడదు. లోకంలో ఎక్కడైనా భర్త యొక్క తేజస్సుని గ్రహించి భర్త యొక్క ప్రతిరూపం తయారు చేయడానికి హక్కు భార్యదొక్కదానిదే. దానిలో భాగాన్ని అడిగే అధికారం కానీ, ఇవ్వమని చెప్పే అధికారం కానీ ఎవరికీ లేదు. ఇంతకన్నా ధర్మాతిక్రమణం ఇంకొకటి లేదు. కాబట్టి ఇది ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోవాలి అంటే మిమ్మల్ని అందరినీ నేను శపిస్తున్నాను ఆవిడ అని మొట్టమొదట దేవతల వంక తిరిగింది. మీరు కదు వచ్చి చెప్పింది, ఈశ్వర మీ తేజస్సు మీ ఎందు ఉంచుకోండి అని చెప్పిన వారు మీరు. స్ఖలనమవుతున్న వీర్యాన్ని ఏం చెయ్యని అడిగితే భూమి మీద విడిచిపెట్టండి అని చెప్పిన వాళ్ళు మీరు. ప్రజోత్పత్తిని గమనించకుండా మాట్లాడారు కనుక అపత్యం స్త్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యథా అంది. మొదటి శాపం ఇస్తున్నాను. ఇక దేవతలకు తమ భార్యల యందు బిడ్డలు కలగకుండుగాక. ఇప్పటికి ఎంతమంది ఉన్నారో అంతే ఉంటారు. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ దేవతలు 33 కోట్లే. ఇంకొకటి ఎప్పుడు కలవదు. ఏమండి, ఎప్పుడు మా తాతగారు అప్పుడు 33 కోట్లే, ఇప్పుడు 33 కోట్లే. మా తాతగారికి నేను, నాకు మా నాన్నగారికి నేను, నాకు మా అబ్బాయి కూడా పుట్టేశారు కదండి. మరి దేవతలకి 33 కోట్ల మందికి పుట్టలేరా అంటే పుట్టరు. పార్వతీదేవి శాపం. అందుకని 33 కోట్లకు ఉండిపోయింది. కుమార సంభవమునందు జరిగింది ఈ శాపం. అన్నిటికన్నా కోపం ఆవిడికి ఎక్కడొచ్చిందో తెలుసా? ఇది లోకంలో జగన్మాత అయినటువంటి పార్వతీదేవికి వస్తే, లోకంలో ఏ స్త్రీ విషయంలో నువ్వు ఇటువంటి అపచారం చెయ్యవద్దు, ఇటువంటి తప్పు మాట మాత్రం ఎన్నడూ పలకవద్దు. పలికితే పార్వతీదేవంతటిది ఒప్పుకోలేదు. సాటి ఆడదే కదా తప్పు చేసింది, నా భర్త వీర్యాన్ని పట్టిందని ఒప్పుకోవాల భూమిని. నువ్వెంతటి వాడివి సలహాలు చెప్తే? కాబట్టి అటువంటి సలహాలు చెప్పవద్దు అని చెప్పడానికి ఆవిడ భూమిని శపించింది. ఆవిడంది, అపుత్రం స్త్వేషు దారేషు యస్మాన్నోత్పాదయిష్యథా అవనేనైక రూపాత్వాం బహుభార్యా భవిష్యసి అంది. ఓ భూమి, నువ్వు ఒకే రూపమును పొందకుండా ఉండెదవుగాక. ఇప్పటి వరకు నీకు ఒకే రూపం, ఇక ఇక్కడి నుంచి నువ్వు అనేక రూపములు పొందెదవుగాక. ఎప్పుడైనా ఆడదానికి ఏదో నా రూపం ఇదండి అంటే బాగుంటుంది. నేను ఇప్పుడు ఇలా కనపడతాను కానండి, ఓ గంటకి చాలా అసహ్యంగా ఉంటానండి అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది ఆ మాట. అందుకే భూమి ఒక చోట పంట పండే ప్రాంతంగా ఉంటుంది, ఒక చోట ఊసర క్షేత్రంగా ఉంటుంది, ఒక చోట పర్వత ప్రాంతంగా ఉంటుంది. ఒకే భూమి ఇన్ని రకాలుగా మారిపోవడానికి కారణం ఎత్తు పల్లాలతోటి ఆ చౌడు నేలగా మారిపోయి పంటలు పండనిదిగా మారిపోయి కొన్ని చోట్ల పంటలు పండేదిగా ఉండి భూమి ఇన్ని రకాలుగా మారిపోవడానికి కారణం పార్వతీదేవి యొక్క శాపం. తత్పూర్వం భూమి అంతా సస్యశ్యామలంగా పండేది అని. కాబట్టి అవనేనైక రూపాత్వం
బహుభార్యా భవిష్యసి నచ పుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చసి అంది. అంటే ఒక ఆడది ఎక్కడ ఎక్కువ కోపాన్ని పొందుతుందో చూపించింది పార్వతీదేవి. దేవతలకి ఒకటే శాపం, భూదేవికి ఎన్ని శాపాలు ఇచ్చిందంటే నువ్వు అనేక రూపాలు పొందుతావు, మొదటి శాపం. 2, ఏకకాలమునందు నువ్వు ఒక్కతవే ఆడదానివై అనేక మంది భర్తలకి ఇల్లాలి అవుదువుగాక. అందుకే ఇక్కడ పరిపాలించేవాడు భూమిపతి, పక్కనే అదే భూమిలో ఒక ఖండాన్ని పరిపాలించేవాడు భూమిపతి. ఆయన రాజల్లా భూపతులే. ఏదో బోల్డన్ని రాజ్యాలు ఉంటాయి, కురు కోసల కాశీ వజ్జి మల్లా అంగ మగధ వత్స మత్స్య చేతి అవంతి గాంధార కాంభోజ సౌరాష్ట్ర ఆశ్మక, ఇన్ని రాజ్యాలు ఉంటాయి. ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క భూపతి ఉంటాడు. భూపతి అంటే భూమికి పతి, అంటే ఆయన భర్త, భూమికి భర్త. అంటే భూమి ఒక్కటే, ఎంతమంది భర్తలు ఉన్నారు? నువ్వు ఒక్క ఆడదానివైనా నీకు అనేక మంది భర్తలు కలిగెదరుగాక. లోకంలో ఏ ఆడది పొందనటువంటి భయంకరమైనటువంటి అవమానమును శాశ్వతముగా పొందెదవుగాక. నచ పుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చసి. నా భర్త యొక్క తేజస్సు నాయందు ప్రవేశించి నాకు బిడ్డ పుట్టకుండా నా భర్త తేజస్సుని నువ్వు పొందావు కనుక ఇకపైన నీ కొడుకులు నిన్ను అనుభవించెదరుగాక. అనుభవించి కొడుకుల చేత అనుభవింపబడిన దానివై కొడుకులకి భార్యవై శాశ్వతమైన అవమానమును పొందెదవుగాక. ఇక నీకది తప్పించుకోవడము సాధ్యము కాకుండుగాక. అందుకే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు భూమిపతి, ఆయన కొడుకు పట్టాభిషేకం చేస్తే భూమిపతి. ఇప్పుడు తండ్రికి కొడుక్కి కూడా ఎవరు ఇల్లాలు? ఆ భూకాంతి. అంటే తన భర్తకి పుట్టినటువంటి కొడుక్కి తాను ఇల్లాలవుతోంది. ఇంకింతకన్నా నువ్వు బాధపడ్డానికి ఏ కారణం ఉండాలి? నేను తల్లి కాకూడదని నా భర్త వీర్యాన్ని నువ్వు పొందినందుకు నువ్వు ఈ శాపాన్ని శాశ్వతంగా అనుభవించు అంది. అందుకే భూపతి అన్న మాటని మార్చారు కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి. పట్టాభిషేకం చేస్తే ఆయన కూడా భూపతే. అలా అన్వయం అవదు కదండి, తప్పు కదా, అలా ఎలా కుదురుతుంది? అలా కుదరదు అని చెప్పడం సాధ్యం కానిది ఉండదు. అధర్మం నడిచిపోతుంది. ఎందుకంటే భూదేవి యొక్క బాధ కొరకు. దాని నుంచి తప్పించిన వాడెవరో తెలుసా? ఆ బాధ నా వలన కలగకూడదు, నేను ధర్మాత్ముడన్న మాటలో కళంకం రాకూడదని సీతాపరిత్యాగం అన్న పేరుతో పట్టాభిషేకమైన తర్వాత సీతమ్మని రాముడు దూరంగా పెట్టడానికి కారణం అదే. కారణం ఏమంటే పట్టాభిషేకం తనకి కానంతసేపు భూదేవి కూతురు తనకి భార్య అయితే పర్వాలేదు. తనకి పట్టాభిషేకం అయిపోయిందనుకోండి, తను భూకాంతుడు చింతనుంది. అప్పుడు భూదేవి కూతురు సీతాదేవి కూడా తనకి భార్యలైతే దోషం వస్తుంది రాముడి ధర్మానికి. పట్టాభిషేకమైన రాముడు రాజుగా ఉంచుకోగానే మొదటి సంతకం సీతాపరిత్యాగం, ధర్మమునందు నిలబడ్డాడు. అది అసలు కారణం తప్ప ఆయనకు అనుమానాలుండి కాదు, బూడిదుండి కాదు. అసలు కారణం ఏమిటంటే ధర్మమునందు కించిత్ దోషం తనకు అండకుండా భూపతి నామం నుంచి తప్పుకున్న అవతారం రామావతారం ఒక్కటే. కాబట్టి ఇన్ని శాపాలు విడిచిపెట్టింది ఆవిడ. ఇన్ని శాపాలు విడిచిపెట్టేస్తే దేవతలందరూ చిన్న బుచ్చుకుని వెళ్ళారు. చిన్న బుచ్చుకుని ఇంటికి వెళ్తే మొదట తిట్టేవాళ్ళు ఎవరు? మీ మొహం మండ ఎందుకు వచ్చిన తప్పుడు పనిరా, ఇప్పుడు మీ వల్ల మాకు బిడ్డలు ఉండడం తిట్టిన వాళ్ళు దేవతల భార్యలు. ఇప్పుడు వాళ్ళకి బిడ్డలు లేకుండా పోయారు దేవతలందరికీ. భూమి శాశ్వతమైనటువంటి అవమానానికి లోనైపోయింది. పార్వతీ పరమేశ్వరులిద్దరూ తపస్సుకు వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు అయిపోయింది, తారకాసురుడు ఎక్కడ లేని సంతోషం పొందేశాడు. ఎందుకని? ఏదో చివరిదాకా వచ్చింది. ఏమో వీళ్ళు వెళ్ళకపోతే ఏమై ఉండేదో, కొడుకు పుట్టుండేవాడేమో, అది ఏ మహాభూతం అయితేనే. వాడు బాణం వేస్తే తారకాసురుడు చచ్చిపోతాడు. చివరి దాకా వచ్చిన తర్వాత దేవతలే పాడి చేసేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుణ్ణి నీ వీర్యము నీ ఎందే ఉంచుకుని తపస్సు చేసుకోమన్నారు కాబట్టి ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు. పార్వతీదేవి వీళ్ళకి శాపం ఇచ్చి ఆవిడ వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళి ఏమండి మీ ఇద్దరు ఓ కొడుకుని కనకపోతే మమ్మల్ని తారకాసురుడు వీపు చెట్ల కొట్టేస్తున్నాడని అడిగేవాడు ఎవడిహా? ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? కాబట్టి ఇంకా కొడుకు ఎందుకు పుడతాడు? పుట్టడు. ఇక వీర విజృంభణం, నన్ను ఎవడు ఏమీ చేయలేడు, నాకు మృత్యువు లేదు. ఎంత అదృష్టం పండిందిరా అని తారకాసురుడి యొక్క ఉద్ధతి ద్విగుణీకృతం అయిపోయింది. ఇప్పుడు దేవతలకి వెళ్ళి అడగడానికి ఓపిక లేదు. వీళ్ళు మళ్ళీ వెళ్ళి భయపడి
చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, బుద్ధి పొరపాటు అయిపోయింది, అడగకూడని విషయం అడిగాం పరమశివుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు వచ్చావు ఇప్పుడు మాతో, లేనిపోని ఇబ్బందులన్నింటికీ గురయ్యాం. ఇప్పుడు మళ్ళీ పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుట్టాలి, పుడితే దేవసేనకి అభిషేకం చేస్తాం సైన్యాధ్యక్షుడిగా, ఆయన బాణం వేస్తే కానీ తారకాసురుడు మరణించాడు, అందుకని పార్వతీ పరమేశ్వరులకి కొడుకు ఎలా పుడతాడు చెప్పవలసింది అన్నాడు. బ్రహ్మగారు కాసేపు ఆలోచించి అన్నాడు, ఈ మాట మళ్ళీ వెళ్ళి ఆయన దగ్గర అడిగితే ఎవరు ఉండరు, కాబట్టి ఆయన అడగకూడదు. ఆయనకి కొడుకు పుట్టాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. శివుని యొక్క తేజస్సు అగ్నిహోత్రుని యందు భద్రపరచబడి ఉంది. ఇంకా అది ఒకే ఒక్క అవకాశం, ఇక లేదు శివ తేజస్సు మన దగ్గర. అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న శివ తేజస్సు చక్కని, అంటే భరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీ యందు ప్రవేశపెట్టబడాలి. ప్రవేశపెట్టబడితే ప్రహృష్టమైన మనస్సుతో ఆమె స్వీకరించాలి, అప్పుడు కొడుకు పుట్టాలి. కొడుకు పుడితే వాడి వలన సంహారం అవుతుంది, తారకాసుర సంహారం. నిజమే, అంతవరకు బాగానే ఉంది మీరు చెప్పింది. ఇంతకుముందు అలా శివ తేజస్సుని పుచ్చుకున్నందుకే భూమికి అన్ని శాపాలు వచ్చాయి. తెలిసి తెలిసి ఎవరు పుచ్చుకుంటారు? ఇంత గొప్ప భూకాంత పుచ్చుకుంటేనే హడిలిపోయి గజగజలాడిపోయింది, ఆ వేడినే తట్టుకోలేను అంటే అగ్ని స్వీకరించాడు. ఏ కాంత పుచ్చుకుంటుంది? పోని త్యాగం చేసి మా దేవతల భార్యల్లోనే ఎవరో ఒకరి భార్య యందు ప్రవేశపెడదామంటే మా భార్యలకి పిల్లలు పుట్టారని శాపం ఉంది, కాబట్టి వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు అసలు ఎక్కడ నిక్షేపించాలి ఆ శివ తేజస్సుని? ఎవరి యందు ప్రవేశపెట్టాలి? ఏ కాంత పుచ్చుకోదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి పుచ్చుకున్నారనుకో, పార్వతీదేవికి తెలియకుండా ఉంటుందా? అగ్ని యందు ఉన్న శివ తేజస్సుని మళ్ళీ పుచ్చుకుంది ఒక ఆవిడ అని తెలిస్తే ఊరుకుంటుందా ఆదిశక్తి? కాబట్టి ఎలా అసలు ఈ కథ ఎలా నడుస్తుందయా నాకు చెప్పమన్నారు. మళ్ళీ బ్రహ్మగారు కళ్ళు పూసుకున్నాడు, బాగా ఆలోచించి నాకు ఒక్క మార్గం కనబడుతోంది అన్నాడు. ఏమిటి చెప్పండి అన్నారు. ఒక్క మార్గం ఉంది. అక్క కడుపున పుట్టినటువంటి పిల్లవాడు చెల్లెలికి కూడా కొడుకే అవుతాడు. అక్క కడుపున బిడ్డడు పుడితే చెల్లెలు చంపేయలేదు, అక్కనేమనలేదు. ఎందుకనంటే అక్క కొడుకు తన కొడుకే లోకంలో. అక్క చెల్లెళ్ళు బిడ్డల్ని అన్నదమ్ములేగా అవుతారు. జ్ఞాతి అన్నదమ్ముల పిల్లల విషయంలో ఆ ఐక్యత కుదరదు. నేను నా తమ్ముడు వరకు ఐక్యత సిద్ధించచ్చు, జ్ఞాతి యందు సహజ వైరం వచ్చేస్తుంది అని శాస్త్రం. అన్నదమ్ముల బిడ్డల యందు ఐక్యత సిద్ధించదు అని. అక్క చెల్లెళ్ల బిడ్డల యందు అన్నదమ్ముల యొక్క సిద్ధాంతం పొసగుతుంది. ఒకానొకప్పుడు హిమవంతునికి 2 కుమార్తెలు పుట్టారు. రెండవ ఆమె పార్వతీదేవి, పెద్ద ఆమె గంగాదేవి. గంగాదేవి హిమవంతుడు తపస్సు చేస్తే పుట్టింది. దేవతలందరూ ప్రార్థన చేశారు, మా కార్యాలు నడవడానికి ఈ గంగ పైన ఊర్ధ్వలోకాల్లో ప్రవహించడానికి మేము తీసుకెడతామంటే హిమవంతుడు అనుగ్రహించాడు. ఆ గంగ పైన ప్రవహిస్తోంది. ఇప్పుడు ఆ గంగ త్రిపథగ అయింది భగీరథుడి వల్ల. ఆమె భూమి మీదకి వచ్చింది, పాతాళలోకానికి వెళ్ళింది. త్రిపథగ అయి ప్రవహిస్తున్నటువంటి గంగాదేవి పార్వతీదేవికి అక్కగారు. అక్కగారైనటువంటి గంగాదేవి మీకెవరికీ భార్య కాదు. మీకెవరికీ భార్య కాదు కాబట్టి ఆమె యందు అపత్య దోషం లేదు, ఆమెకి బిడ్డలు పుట్టరన్న శాపం అన్వయం అవ్వదు. ఆమె శివుని యొక్క తేజస్సు భరించి కొడుకుని కంటే పార్వతీదేవికి కొడుకు వరసే అవుతాడు. కాబట్టి తన అక్క బిడ్డ తనకీ బిడ్డడే కాబట్టి మాతృవాత్సల్యంతో ఏమీ అందో, అక్కగారు కాబట్టి ఊరుకుంటాడు. ఇదొక్కటే పరిష్కారం. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం ఉందిరా అన్నాడే. ఏమిటి అన్నారు. మీకు అలవాటు ఉంది, సామూహిక ప్రార్థనలు మీకు అలవాటు. మీరందరూ వెళ్ళి గంగాదేవిని అడిగితే చీ అవతలకు పంపంటుంది ఆవిడ. ఒక స్త్రీని వెళ్ళి పరపురుషుడి వీర్యాన్ని నువ్వు భరించమ్మా అని ఇంతమంది పురుషులు అడగకూడదు. ఎవరి దగ్గర ఆ వీర్యం ఉందో ఆయన ఒక్కడే ఏకాంతంలో వెళ్ళి అమ్మా ఇది దేవతా కార్యమమ్మా అని చెప్పాలి. ఆమె ప్రహృష్టమైన మనసుతో స్వీకరించాలి. పరమ సంతోషంతో దేవతా కార్యాన్ని నిలబెట్టడానికి గంగాదేవి అంగీకరిస్తేనే తేజోవంతమైన కొడుకు పుడతాడు తప్ప అన్యమనస్కంగా శివ తేజస్సుని పుచ్చుకున్న తేజోవంతమైన కొడుకు పుట్టడు. ఒకసారి మన దగ్గరున్న శివ తేజస్సు కానీ ఖర్చు అయిపోతే, నిర్వీర్యమైపోతే, తగిన తేజోవంతుడైన కొడుకు పుట్టకపోతే ఇక మళ్ళీ శివుణ్ణి వెళ్ళి అడగలేం. కాబట్టి ఇక తారకాసుర సంహారం అవ్వదు. మీరు నేను వీపు మీద దెబ్బలు తినవే. కాబట్టి పరమ జాగ్రత్తగా అగ్ని ఒక్కడే వెళ్ళి ప్రార్థన చెయ్యాలి అని
అగ్ని కైలాసం మీద ఉన్నాడు. అప్పుడు కైలాసం మీదకి వెళ్ళి అగ్నిని ప్రార్థిస్తే అగ్ని ఒక్కడే వెళ్ళి గంగాదేవి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు. అది కూడా ఏ పురుషుడు ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తాడు? దేవతల కార్యం, అందుకని నా దగ్గర శివుడి తేజస్సు ఉంది, నువ్వు పుచ్చుకో అని ఎలా చెప్తాడు? అందుకని ఆయన ఎంత గుంభనంగా చెప్పాడంటే, దేవతానాం ఇదం కార్యం గర్భం ధారయ వైదేవి. అమ్మా, ఇది దేవతల యొక్క కార్యం, తప్పదు. దేవతలు రక్షింపబడాలి, ధర్మం నిలబడాలి, లోకాలన్నీ రక్షింపబడాలంటే పరమశివుడికి కొడుకు పుట్టాలమ్మా. తారకాసురుడి వరం. ఆయన తేజస్సుని పట్టగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే ఉన్నావు. అందుకని ఈ తేజస్సు నీ యందు ప్రవేశపెడతాను, నువ్వు దీన్ని ప్రహృష్టమైనటువంటి మనస్సుతో స్వీకరించమన్నాడు. తస్య తద్వచనం దృష్ట్వా దివ్యం రూపమధారయత్ అన్నారు మహర్షి. ఎన్ని రహస్యాలు చెప్పారండి షణ్ముఖోత్పత్తిలో. స్త్రీ పురుష సమాగమనందు పరస్పరము అనురాగంతో పరమ సంతోషంతో ఇద్దరూ ఒకటి కానప్పుడు తేజోవంతమైనటువంటి శిశువు జన్మించే అవకాశం లేదని ఆయుర్వేదం. కాబట్టి వేదమునకు ఉపాంగం. కాబట్టి ప్రహృష్టమైన మనసుతో అంగీకరించమన్నాడు. దివ్యమైన రూపాన్ని ధరించి గంగాదేవి అగ్నిహోత్రుడితో క్రీడించింది. క్రీడించిన కారణం చేత అగ్నిహోత్రుడు తనలో ఉన్నటువంటి శివతేజస్సుని గంగాదేవి యందు ప్రవేశపెట్టాడు. ఇప్పుడు గంగాదేవి యందు శివతేజస్సు ప్రవేశించింది. ప్రవేశించగానే గంగమ్మ 3 లోకముల యందు ప్రవహిస్తూ ఉంటుంది. ఎంత చల్లగానో ఉంటుంది ఆ తల్లి. అంత చల్లగా ఉండేటటువంటి గంగ ఎత్తేజక్షుభితం, అమ్మ బాబోయ్ మరిగిపోతున్నాయి నా నీళ్లు, నాలో ఉన్నటువంటి జలచరములన్నీ మరణిస్తున్నాయి, ఈ శివవీర్యాన్ని నేను భరించలేను విడిచిపెట్టేస్తానికి ఎక్కడ వదిలిపెట్టేయనండి అంటే అది మహద్భూతం అన్న మాటకు అర్థం. ఆయన తేజస్సుని కానీ ఆయన మనసు కదపడం కానీ ఆవిడకొక్కదానికే శక్తి తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఇప్పుడు ఆయన తేజస్సుని పడదామని ఏ ప్రాణి ప్రయత్నించినా పట్టలేదు. కాబట్టి ఇప్పుడు గంగా అంతటిది ఉడికిపోయింది. ఉడికిపోయి నేను పట్టలేను వదిలేస్తానంది. ఇప్పుడు గంగ కానీ శివ తేజస్సుని ఎక్కడైనా వదిలేసింది అనుకోండి, అయిపోయింది అంతే. ఇహ తారకాసుర సంహారం జరగదు. 33 కోట్ల మంది దేవతలు, వాళ్ళ భార్యలు, భక్తులు, ఋషులు, బ్రహ్మ, విష్ణువు అందరూ పరమ ఉత్కంఠతో నిలబడి చూస్తున్నారు ఏమవుతుంది ఇప్పుడని. వెంటనే దేవతలందరూ అన్నారు, నువ్వు అలా విడిచిపెట్టేసేకు, దాన్ని తీసుకొచ్చి హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా, ఆ కైలాస పర్వతం యొక్క పాదమునందు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టేసేయి అన్నారు. వెంటనే తస్య తద్వచనం శ్రుత్వా అగ్నిం రూపమధారయత్ దివ్యం శరవణం చైవాపావకాదిత్య సన్నిభం. వాయువు అగ్నిహోత్రుడితో కలిసి గంగలో ఉన్నటువంటి తేజస్సుతో కలిస్తే ఆ గంగ తనలో ఉన్న తేజస్సుని తీసుకొచ్చి హిమాలయ పర్వతము యొక్క పాదముల యందున్నటువంటి ప్రాంతమునందు వదిలిపెట్టేసింది. ఎప్పుడైతే శివ తేజస్సు అక్కడ పడిందో పడడం ఏమిటి? దివ్యం శరవణం చైవ, రెల్లు దుబ్బులు పుట్టాయి. వెండి రాత్రిళ్ళు రైల్లో వెళ్ళిపోతుంటే చీకట్లో మెరుస్తుంటాయి. అలా వెండి దుబ్బులు పుట్టాయి. మొట్టమొదట పెద్ద వెండి ఆ రెల్లు దుబ్బు వచ్చింది. దేవతలందరూ చూసి అనుకున్నారు, అరే రే 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 పోయిందిరా, మనం దెబ్బతినేశాం. రెల్లు దుబ్బు పుట్టింది. ఎందుచేత అంటే గర్భస్రావం అయిపోయింది. ఆ తేజస్సు పట్టగలిగిన క్షేత్రం కాదు ఈ క్షేత్రం, మనకు యోగ్యత లేదు. యోగ్యత లేని క్షేత్రమునందు తేజస్సు ప్రవేశపెట్టకూడదు. కాబట్టి రెల్లు దుబ్బయింది, పిల్లాడు పుట్టలేదనుకున్నారు. ఇంతలో ఆ విడిచిపెట్టినటువంటి తేజస్సులో ఉన్నటువంటి ప్రధానమైన తేజోవంతమైనటువంటి భాగం వలన సర్వం పర్వత సన్నద్ధం సవర్ణ అభవద్వనం జాత రూపమితిఖ్యాతం తదా ప్రభృతి రాఘవ. అందులో ఉండేటటువంటి తేజోవంతమైనటువంటి భాగం ఏదుందో దానిలోంచి బంగారము వెండి పుట్టి అందులో ఉండేటటువంటి క్షారము నుండి రాగి ఇనుము పుట్టాయి. అందులో ఉండేటటువంటి మలినము నుండి మళ్ళీ సీసము తగరము పుట్టాయి. ఇన్ని లోహములు పుట్టి ఒక్కసారి అక్కడ ఉండేటటువంటివన్నీ కూడా పర్వతం మీద ఉన్నటువంటి తృణవృక్షలతాగుల్మం దివ్యం భవతి కాంచనం. అవి ఆ పుట్టినటువంటి బంగారానికి జాత రూపం అన్నారు మహర్షి. జాత రూపం అంటే పుట్టిన రూపము కలది. ఎందుకని ఆ మాట అన్నారంటే ఒక్కొక్క దాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతుంది. మళ్ళీ
ఇవన్నీ దేనిలోకి వెళ్ళిపోతాయంటే శివవీర్యంలోకి వెళ్ళిపోతాయి. శివవీర్యం పాదరసం భూమి మీద ఇప్పటికీ. అందుకే సీసము తగరమునందు కరిగిపోతుంది, తగరము రాగినందు కరిగిపోతుంది, ఇనుములందు కరుగుతుంది, ఇనుము రాగి ఎందుకు కరుగుతుంది, రాగి వెండి ఎందుకు కరుగుతుంది, వెండి బంగారంలో కరుగుతుంది, బంగారం చిట్ట చివర పాదరసంలో కరిగిపోతుంది. కరిగిపోవడానికి కారణం ఏమిటంటే జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ. మహానుభావుడు వాల్మీకి మహర్షి ఇంత విద్యనంతటినీ ఆవిష్కరించారు, శివవీర్యంగా ఇవన్నీ వచ్చాయి అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.